తో పాటు స్టూడియోలో ఉన్న గెస్టు అంటే మనం అంటాం కదా, అంటే చాలా విభిన్న రంగాలు అని అట్లా ఆ రంగాలన్నిటిలోని కూడా బాగా ఆరితేరి ఎక్కడో ఒక షార్ట్ ఫిల్మ్తో సినిమా ఇండస్ట్రీ దృష్టిలో పడి ఆ తర్వాత సినిమాటోగ్రాఫర్ అయ్యి తర్వాత ఎడిటర్ అయ్యి తర్వాత డైరెక్టర్ అయ్యి ఇంకా ఒకటే మిగిలింది ఆయన హీరో అవడమే. అటువంటి చాలా గొప్ప టెక్నీషియన్ అనమాట. హీఈస్ నన్ అదర్ దెన్ కార్తీక్ ఘట్టమనేని ఈజ్ విత్ అస్ నౌ ఇన్ ఐ డ్రీమ్ స్టూడియోస్. లెట్ us వెల్కమ్ హిమ్ ఫర్ ఎన్ ఇంటర్వ్యూ. వెల్కమ్ కార్తిక్ గారు. ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ మీ కెరీరు. ఇన్ఫినిటీ అనే ఒక షార్ట్ ఫిల్మ్. అవును సార్. మీరేమో కంప్యూటర్ సైన్స్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలో చదివి సడన్గా ఏంటి ఈ టర్న్ ఎట్లా? లేదు సార్, అంటే స్టోరీస్ అనేది ఆల్వేస్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ సార్. ఓ మామూలుగా కూడా అవునా? చిన్నప్పటి నుంచి వింటా ఉండేవాడిని కథలు. ఓకే. అంటే నార్మల్గా అంటే ఇంట్లో వాళ్ళు చెప్పే కథలు, చుట్టూ జరిగే కథలు అవి వినడం ఇష్టము. అలాగే చూస్తూ సినిమాలు చూసినప్పుడు ఇంకొంచెం డిజైర్ పెరిగింది స్టోరీ టెల్లింగ్ చేయాలని. ఓకే. బట్ యాజ్ ఇట్ ఈస్ మన అందరిలాగానే నేను కూడా ఇంజనీరింగ్ చేసేసి ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు ప్యారలల్గా షార్ట్ ఫిల్మ్స్ తీసేవాడిని సార్. సో ఐ యూస్ టు ట్రై. అప్పుడు కొన్నిటికి వ్యూస్ ఉండేవి, కొన్నిటికి ఉండేవి కాదు. యూట్యూబ్ కూడా అప్పుడు ఎవాల్వింగ్, అప్పుడే జస్ట్ ఇనిషియల్ డేస్ కదా. ఇనిషియల్ డేస్. సో అలా స్లోగా స్టార్ట్ అయ్యి అంటే మీ ఇంట్లో మీ ముందు ఎవరైనా ఘట్టమనేని అనగానే చాలా మంది సూపర్ స్టార్ కృష్ణ గారికి మీరేదో చుట్టాలని గట్ట ఏం లేదు సార్. అవునా? అదేం లేదు సార్. ఓకే. బట్ మీ ఫ్యామిలీలో ఎవరైనా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారా? లేదు సార్. యూఆర్ ది ఫస్ట్ పర్సన్. అవునా? బట్ అయితే దాన్ని అప్పుడు చాలా ప్రతిఘటన ఉంటుందే ఇంట్లో నుంచి చదువుకుని ఇంజనీరింగ్ యాక్చువల్లీ బాగా వెల్ సపోర్టెడ్ సార్ నేను. అవునా? ఓ లక్కీ. అందరూ కొంచెం వెల్ సపోర్టెడే చెప్పాలి యాక్చువల్లీ. ఆ విషయంలో పెద్ద నాకు ఇదేం లేదు సార్. బట్ ఇంజనీరింగ్ తర్వాత ఒక స్పేస్ టైం తీసుకొని ట్రై అండ్ సీ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ దెన్ కమ్ బ్యాక్ అనే ఒక చిన్న ఎంఫసిస్ ఉండేది అంతే సార్. ఓకే. ఒకటి అంటే ఒక నిరంతరంలా కాకుండా ఫస్ట్ ఓకే వెళ్ళా ఒక 2-3 years ట్రై చేయి, వర్కౌట్ అయితే కీప్ గోయింగ్, అవ్వకపోతే జస్ట్ యాక్చువల్లీ కంప్యూటర్లు పట్టుకుని వెళ్ళిపోతుంది కానీ అని చెప్పి ఉంటాయి. అంటే లక్ బేస్డ్ ఫీల్డ్ అనేది కొంచెం అంటే బయట వింటూ ఉంటారు కానీ సార్. అవును, అదృష్టం